హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పెసరట్టు. వావ్, పెసరట్ట ఏంటి, గ్రీన్ కలర్ ఉండాలి కదా, ఈ కలర్ ఉంది అనుకుంటున్నారు కదా. ఎస్, గ్రీన్ కలర్ ఉంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. అసలు మనం తినేటప్పుడు అచ్చం పెసర్లతోనే వేసుకుంటే వగరు వగరు అనిపిస్తుంటుంది లోపలంతా తినేటప్పుడు కదా. సో అలా ఉండకుండా మంచి ఫ్లేవర్తో డైట్ ప్లానర్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ పెసరట్టు. ప్రతిరోజు రొటీన్గా తిని బోర్కి వస్తే మాత్రం ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా. ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ పెసర్లు వేయండి. గుర్తుంచుకోండి, అదే గ్లాస్తో మళ్ళీ 1/2 గ్లాస్ మినపప్పు, 1/2 గ్లాస్ బియ్యం తీసుకున్న తర్వాతకి మంచిగా నీట్గా కడుక్కొని తీసుకోండి. ఇప్పుడు కడుక్కున్న వాటిలో మునిగేటట్టు వాటర్ పోసి 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. నానబెట్టాక చూసారా ఇలా ఉబ్బుతుంటాయి కదా, అప్పుడు వాటర్ అంతా ఉప్పేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. సో ఫస్ట్ కొన్ని వేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఫైన్ పేస్ట్ ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా వస్తాయి దోశలు, గుర్తుంచుకోండి. సో అలానే ప్రతిదీ మిక్సీ పట్టి ఒక పెద్ద బౌల్లో తీసుకొని పెట్టుకోండి. సో ఇలానే అన్నీ చేసి పెట్టుకుంటాం కదా, చూసారా ఇలా అన్నీ ప్రతి ఒక్క వాయి మనం స్మూత్ పేస్ట్ కానీ కొన్ని వాటర్ వేసుకుంటూనే మిక్సీ పట్టుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా వేసి మీకు ఎంత వీలైతే అంత కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచండి. చూసారా 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. సో దీనిని సపరేట్ ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ అయితే పిండి కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. సో ఇలా తీసుకున్న దానిలో కొన్ని వాటర్ వేసుకోండి. కలుపుకుంటూ ఇలా జారుగా చెక్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఒకటేసారి వాటర్ పోయకండి, చాలా జారు అయిపోతే దోశలు రావు. సో మనం వైట్ దోశలు వేసుకుంటాం కదా, బియ్యం దోశలు, దానికంటే కాస్త గట్టిగా ఉండేటట్టే చూసుకోండి, లేదంటే మనకి దోశ కరెక్ట్గా రాదు. సో ఇలా తడిపి పెట్టుకున్న తర్వాతకి స్టవ్ పైన పెంకు పెట్టి ఒకసారి కాలిందో లేదో చెక్ చేసుకోండి. పెంకు బాగా కాలాలి, గుర్తుంచుకోండి. సో ఇలా కాలిన పెంకు పైన మంచిగా దోశ పరచండి. ఇలా మంచిగా దోశ వేసుకున్న తర్వాతకి సైడ్లకి దోశ పైన మొత్తం ఆయిల్ వేసి మంచిగా ఎర్రగా కాల్చుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాదిరిగా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాతకి దాన్ని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే. ఇంకా మీకు ఒకవేళ 1 సైడ్ కాల్చుకోవాలంటే ఇలా కాల్చుకోవచ్చు, లేదు 2 సైడ్స్ కాలవాలి అనుకుంటే, మాకు 1 సైడ్ నచ్చదు అనుకుంటే సేమ్ ప్రాసెస్ మళ్ళీ దోశ వేసుకోండి. సైడ్స్కి అలాగే దోశ పైన రెండింటి పైన ఆయిల్ వేసి మంచిగా కాస్త కాలిన తర్వాతకి నేను వీడియోలో చూపిస్తాను చూడండి. చూసారా ఇలా కాస్త రెడ్గా అయినమ్మడే తీసి ఫ్లిప్ చేసుకోండి. అంతే. ఇంకా ఫ్లిప్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అలా దోశని ఒత్తేసేయండి. అలా అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా మంచిగా రెడ్గా కాలుతుంది. అంతే అండి. ఇంకా ఈ వీడియో మన పెసరట్టు రెడీ. కావాలంటే దీనిపైన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. దీనిపైన ఉప్మా కూడా చేసి వేసుకుంటారు కదా, ఆ వీడియో కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ ఏం చేయాలి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాగుంది కదా వీడియో, చాలా ఈజీగా అండ్ క్విక్గా చాలా హెల్దీ రెసిపీ చెప్పేశాను కదా. అందుకోసం నా వీడియోకి ఒక లైక్ కొట్టి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఒత్తేసి బెల్ బటన్ని ఒత్తేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ బ్లాగ్స్. అలాగే నా ఛానల్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఓపెన్ చేశాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ ద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇన్ మై బయో అండ్ డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ టూ. థ్యాంక్ యూ. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ. బాయ్.